భద్రాచలం దగ్గర ఉగ్ర రూపం దాల్చింది గోదావరి. భద్రాచలం దగ్గర 50 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. ఇక రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు. 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు అధికారులు. భద్రాచలం దగ్గర ఉగ్ర రూపం దాల్చింది గోదావరి. 50 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. ఇక రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు. ఇక 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 11.75 అడుగులకు చేరుకుంది. 175 గేట్లనెత్తి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. గోదావరి మధ్యలో లంకల్లో ఉన్న 198 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బ్యారేజ్ కి దిగువనున్న గౌతమి, వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో కాజ్వేలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో ప్రజలు పడవల సాయంతో రాకపోకలను కొనసాగిస్తున్నారు.